అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత బాలల మహాయజ్ఞంలో ఈరోజు 242వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమంజలి. ఆత్మ సంయమ యోగం అంటే 6వ అధ్యాయం చివరి శ్లోకాన్ని అంటే 47వ శ్లోకాన్ని నేర్చుకునే దానికి ముందుగా విద్యార్థులు ప్రార్థనతో ప్రారంభిద్దాం. కానీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతాం అథ షష్ఠోऽధ్యాయः ఆత్మ సంయమ యోగः. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 46. తపస్విభోధికో యోగి జ్ఞానిభ్యోऽపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవ అర్జున. ఇంకొద్దిగా మొదటి పదం ఇంకా బాగా పలకాల, అది మిగతా వాళ్ళు పలికినప్పుడు చూసుకోమ్మా. తపస్విభ్యోధికో యోగి, తపస్విభ్య అధిక, తపస్విభ్యోధికో యోగి. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా. ఓకే గురుగారు. నెంబర్ 2 కానివ్వండి. ఏం పేరు? నెక్స్ట్ సౌమ్య అయింది. గౌతమి రాలేదు గురువు గారు. కానీ సౌమ్య శ్రీలక్ష్మి. నెంబర్ 2 ఎవరు? డిసగ్న లక్ష్మి రాలేదు గురువు గారు. ఓకే. సత్యపూర్ణ. Yes, sir. థ్యాంక్ యూ. క్యారీ ఆన్. శ్లోక నంబర్ 46. Yes, sir. Om Shri Krishna Parabrahmane Namaha. Shrimad Bhagavad Atha Shashtodhyayah Atma Samyama Yogaha. Shloka number 46. Tapasvibhyodhiko yogi nanebhyopi matodhikaha कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन. వెరీ నైస్, క్లియర్. సత్యపూర్ణ వెరీ గుడ్. సత్యపూర్ణ చెప్పింది విన్నావమ్మా సౌమ్య? ఎస్ గురువు గారు. మొదటి పదం ఇప్పుడు పలకండి. తపస్విభ్యోధికో యోగి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతేనా? నెక్స్ట్ నెంబర్ 3. నమస్కారం గురువుగారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయः ఆత్మ సంయమ యోగः. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 46. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోऽపి మతోధికः కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. నైస్, బాగుంది. సైదు దేవయామని నంబర్ 3. నంబర్ 4 అంతేనా? త్రిమూర్తులు. ఓకే. శ్రేయస్ ఇల్లమ్మా. Absent. ఓకే ఓకే ఓకే. రెడీ టు నెక్స్ట్ ధ్యాన యోగ శ్లోక నంబర్ 47. ఎస్ గురుగారు. థ్యాంక్ యూ అమ్మ. ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి ఆ 46వ శ్లోకానికి సంబంధించినటువంటి భావాన్ని ఒకసారి మీరు చెప్తే నేను లైన్లోకి రాగలుగుతాను. ఎస్ గురుగారు. ధ్వని కంటే జ్ఞాని కంటే కర్మి కంటే రాజయోగి శ్రేష్ఠుడు కనుక నీవు యోగివిక. ఎస్,
ఎందుకంటే యోగి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చివరి శ్లోకంలో ప్రతిపాదన చేసి చూపిస్తారు. Yes, Gurudev. యోగి ఏం తెలిసి ఉంటాడు అంటే యోగి నిరంతరము భగవద్ధ్యానంలో ఉండుట వలన యోగి తనకంటే రెండవది చూడడు. యోగి ములుగుచ్చ సందులేనటువంటి తత్వాన్ని తెలిసి ఉన్నందున నీరు చూడండి, అల కంటే నీరు వేరా? గురుగారు అలా 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 లేదు గురుగారు. అలా తరంగము నురుగు ఇట్లా ఉంటాడు ముందు. కానీ అలా నీరు ఒకటేనని తెలిసినటువంటిది, ఆ తెలిసినటువంటిది ఒకటేనా రెండా? ఒకటే గురుగారు. అది ఒకటి తానని తెలిసిపోయిన తర్వాత తనకంటే రెండోది ఉంటుందా? అది అతనిని ఏమని అనలేం మనం, ఎందుకంటే అనేదానికి రెండోది లేదు కదా. ఆ స్థితిని శ్రీకృష్ణ పరమాత్మ 47వ శ్లోకంలో వర్ణిస్తున్నాడు, చాలా క్లియర్ గా వర్ణిస్తున్నాడు. అది శ్రద్ధతోనే సాధ్యమవుతుంది. సాధ్యమైన తర్వాత వారు చెప్పేది మనకు అర్థం కాదు కాబట్టి అతను ఏం తెలుసుకున్నాడు అంటే తర్వాత అధ్యాయానికి ఇది పునాదమ్మ. ఓకే గురుగారు. తర్వాత అధ్యాయం ఏం చెప్తుందంటే, ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అదే నువ్వు. అది తెలియాలంటే దానికి ముందుగా ప్రశ్న బీజం అనేది పడాలా, అందుకని ఇది వేశారనమాట. భగవాన్ వాచ, శ్రీ భగవాను వాచ. ఈ 6వ అధ్యాయం సారాంశం మాత్రమే కాదు, ఇది 18 అధ్యాయాల సారాంశం ఇందులో ఉందమ్మా. చూసుకోండి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః సమేయుక్త. ఈ యోగి కంటే రెండవది లేదని యోగియే తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నవాడు తెలియబడిన విషయము రెండుగా ఉండదు. ప్రూఫ్. నురుగు అలా సముద్రము ఒకటేనని తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నవాడు తెలుసుకున్న విషయం కంటే వేరుగా ఉండదు. ఎంత క్లియర్గా ఉంది కదా. దీనికి ఇప్పుడు ఈ విషయాన్ని మనం ప్రతి పదంలో అర్థంలోనూ గమనిద్దాం. చెప్పండి గురు. ఇందులో శీర్షిక టైటిల్ చెప్తాను. ప్రపంచంలో ఉండే మానవులందరిలో కల్లా ఒకడు ఉత్తముడు ఉన్నాడంట, వాడి గురించి చెప్తారంట. ఎంత క్లారిటీ అమ్మా. ప్రపంచంలో ఉండేటువంటి అందరికంటే ఉత్తమమైన వాడు ఎవరు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇది, ఈ శ్లోకం. ప్రశ్న చూసుకోండి, ప్రశ్న రాసి పెట్టుకోండి కావాలంటే. చెప్పండి ఒకసారి. ప్రపంచంలో సర్వోత్తముడు ఎవరు? ప్రశ్న. ఒక నిమిషం. ప్రపంచంలో సర్వోత్తముడు ఎవరు? నేను ఆన్సర్ చెప్పకుండా ఉండలేనమ్మా. ఆన్సర్ చెప్పేసి నేను మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెప్పండి గురువు. ఆన్సర్ చెప్పేదా? ప్రపంచంలో సర్వోత్తముడు ఎవరు అనేది రాసుకోండి. నేను రాశారా? ఏడుంది అది చెప్పు. నేననేది ఏడుంది? అందరు అంతే 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 నేను అంతే ఆన్సర్. ఆ విషయం మీకు ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ మీకు ముందే చెప్పేశా. ప్రపంచంలో ప్రకృతిలో సర్వోత్తముడు ఎవరు? ప్రశ్న. ఆన్సర్ వచ్చి నేను అంటే పూజారి వెంకటేశమా? అందరూ సైదు దేవయామని
లేదు గురుగారు. ఆ విషయం సర్వేషాం దాని అంటే మొదలవుతుంది, దాంతోనే మొదలవుతుంది. ఎక్కడుంది సర్వేషాం చూసుకోండి, రెండో పదమే. ఎస్ గురుగారు. యోగినాం అపి, అందరు యోగుల్లో కూడా సర్వేషాం అంటే సర్వ ప్రాణులన్నిటికీ, పంచభూతాలతో తయారైనటువంటి పంచభూతాలతో తయారైనట్లు తెలియబడుతున్నటువంటి పంచభూతాలతో తయారైనట్లు తెలియబడుతున్నటువంటి పంచభూత సముదాయంలో గొప్పవాడు ఎవరు? అంతమంది లేదు, అంతమంది లేరు. చూసుకోండి, ఇప్పుడు భూమి అంటే ఒకటేనా 10 ఉన్నాయా? ఒకటే గురుగారు. గుండ్రంగా ఉండే భూమిని షేప్ మార్చమని మిమ్మల్ని అడిగినానా నేను? లేదు. గుండ్రంగా ఉండే భూమిలో అన్ని ఆకారాలు ఉంటాయి. స్క్వేర్ ఉంటది, రౌండ్ ఉంటది, దీర్ఘ చతురస్రం ఉంటది, ట్రయాంగిల్ ఉంటది, రెక్టాంగిల్ ఉంటది. సైజులు కలిపి భూమిదే కదా. అట్లా లెక్క. ఏం మారినా భూమిదే షేపులు మార్చాలి మనం. కానీ టోటల్ గా భూమి ఏ రంగులో, ఏ షేప్ లో ఉంది? టోటల్ గా భూమి ఏ షేప్ లో ఉంది? రౌండ్ షేప్ లో. అయిపోయింది అంతే. ఏమ్మా, భూమి రౌండ్ షేప్ లో ఉన్నప్పుడు నీళ్లు దేంట్లో ఉంది? భూమిలో. చూడండి, భూమిలో నీళ్లు ఉంది, నీళ్ళలో భూమి ఉంది. భూమి మాత్రం రౌండ్ గా ఉండి నీళ్లకు మనం వేరే షేప్ పెట్టొచ్చా? చెప్తాను ఆయన. గ్లాసులో ఉండే నీళ్లు గ్లాసు షేప్ లో ఉంది. బాటిల్లో ఉండే నీళ్లు బాటిల్ షేప్ లో. అంతే. దేవయామినిలో ఉండే నేను దేవయామిని షేప్ ఉంది, చీమలో ఉండే నేను చీమ షేప్ లో ఉంది, ఏనుగులో ఉండే నేను ఏనుగు షేప్ లో ఉంది. ఇట్లా ప్రాణం కథ. ఆ గుర్తు, అబద్ధపు గుర్తు అనేది చీమలో చీమంతా, ఏనుగులో ఏనుగంతా, భూమిలో భూమి అంతా. అది అబద్ధపు గుర్తు. ఆ గుర్తు ఏదైతే ఉంది అది అబద్ధపు గుర్తమ్మా. ఎందుకు అబద్ధపు గుర్తు అని చెప్తున్నానంటే ఇందులో పరిణామశీలం ఉంది తల్లి. పరిణామశీలము అంటే పుట్టుట, ఉండుట, పుట్టుట, పెరుగుట, స్థితిలో ఉండుట, నశించుట అనేటువంటి క్రియలు ఉన్నాయి కదా. సంబంధం లేకుండా ఉండేటువంటిది ఏదైతే ఉందో దాన్ని గుర్తించిన వాడు అదే అవుతున్నాడు. అందుకని చెప్తున్నాను చూడండి, పంచభూతాలలో భూమి రౌండ్ గా ఉంది, అన్ని షేపులు దాంట్లోనే ఉన్నాయి. నీళ్లు భూమిని ఆవరించి, భూమికి లోపల బయట కూడా రౌండ్ గానే ఉంది, అన్ని నీళ్లు కూడా దాని ఆకారంలో ఉంది. భూమి, నీరు, తర్వాత ఇంకోటి అగ్ని. అగ్నికి రెండు గుణాలు. అగ్ని కాలుస్తుంది, వెలిగిస్తుంది, చూపిస్తుంది. ఇవన్నీ అగ్ని గుణాలు. అగ్ని ఉష్ణం, నీళ్ళు కాగబెట్టి పోసుకునేదానికి పనికి వచ్చేది అగ్ని. ఫ్రిడ్జ్ లో చల్లగా పెట్టి తినేదానికి పనికి వచ్చేది అగ్ని. ఈ రెండు నీలో చూపిస్తాను నేను ఇప్పుడు. సూర్యుడే నీలో బుద్ధి, చంద్రుడే నీలో మనసు. కాబట్టి అగ్ని అనేది వ్యాపకమై ఉంటుంది, వెలుతురుని చూపిస్తుంది, వెలుగుగా ఉంటుంది. వీటన్నిటికంటే ప్రధానమైన అగ్ని అంటే అర్థం ఏంటంటే దేవయామినిలో గుర్తెరుగుతున్నటువంటి జ్ఞానము. మూడైనాయేమో భూమి, నీళ్లు, అగ్ని, గాలి. గాలి వచ్చి ఇంకా ఈ మూడింటికంటే కూడా గాలి సూక్ష్మమైనది. అంటే అవగాహన చేసుకున్నటకు ఏదైతే కారణమవుతా ఉందో, ఇప్పుడు ఈ మూడింటిని అవగాహన చేసుకున్నటకు ఏదైతే కారణమై ఉందో ఆ గాలి నీలో ఊగుతూ ఉంటే దాన్ని 21,600 హంసలు ఒక రోజుకి జరుగుతూ ఉంటే దాన్ని శ్వాస అని పేరు పెట్టారు. అదే గాలి బయట వేస్తూ ఉండేది కూడా. అది భూమిని ఆవరించి ఉందా, వేరే చోట ఉందా? భూమిని ఆవరించి ఉంది. కొద్ది దూరం పోయినాక ఆక్సిజన్ లేదు, అవునా? అందుకని నేను ఆక్సిజన్ సిలిండర్ ఎత్తుకుపోతారు అక్కడికి, అంతరిక్ష కేంద్రంలోకి, అవునా? అక్కడ ఉండే గాలికి భూమి కేంద్రంగా కానటువంటి గాలి దగ్గర జీవరాశి అంటే మనుగడ కొనసాగించడానికి వీల్లేదు. కనుక భూమి, నీరు, గాలి, అగ్ని, ఈ 4 ఎందులో ఉంది, ఎందులో ఉన్నట్టు తెలుస్తున్నాయి? అది నీ గుర్తు.
అది ఉండడం వల్ల ఆకాశము అనేది అవకాశం ఇచ్చుట వలన దేవయామిని అని పేరు పెట్టబడిన శరీరంలో ఆకాశపు అణువుగా తమరు గుర్తిరుగుతున్నారు తల్లి. ఇంతవరకు తెలుసుకున్నటువంటి వాడు ఇది అవుతాడు. నీళ్లు అలా ఒకటే అని తెలుసుకున్నది నీళ్ళు అవుతుంది. మరి పంచభూతాలు నువ్వు ఒకటే అని తెలుసుకుంటే నువ్వు ప్రకృతి పురుషురాలు అవుతావా? ప్రకృతి అంటే నీ దేహం నాన్న, పురుషుడు అంటే నీలో మాట్లాడుతూ ఉండేటువంటి అర్ధనారీశ్వరుడు. నువ్వు అర్ధనారీశ్వరుడు, అర్ధనారీశ్వరి. అర్ధనారీశ్వరుడు నువ్వే, అర్ధనారీశ్వరి నువ్వే. ఈ మాటలో ఏమంటారు తలవని తలంపుగా నిన్న ఒక సందర్భం జరిగింది, అది చెప్తే మీకు అర్థమైపోతుంది. చెప్పండి గురుగారు. ఒక ఆయన మిత్రుడు అడిగాడు, ఏమయ్యా షేపులు మార్చేసినావే, గుండు కొట్టేసినావే, షేప్ మారిపోయినావే అని అడిగారు. అప్పుడు నేను మాట అన్నా, అది ఉదాహరణ పనికి వస్తాను. అమ్మగారు గృహప్రవేశం తర్వాత అన్ని పనులు పూర్తయిన తర్వాత గుండు కొట్టుకుని హాయిగా ఉండాలనుకున్నారట. ఎవరు అమ్మగారు? ఎవరు చెప్పాలి మీరు? వైఫ్ అంటే ఆవిడ ఒక వైపు, నేను ఒక వైపు అనమాట కదా. ఓకే, మరి ఒకవైపు గుండు కొట్టి రెండో వైపు గుండు కొట్టకపోతే సగం గుండు కొరికి సగం ఏమైనా పెట్టుకుంటారా అని అడిగినాను ఆయన. ఒకటే మాట నేను, అప్పుడేం అర్థం చెప్పండి మీరు? ఒకసారి మళ్ళీ చెప్పారు. చెప్తాను. ఒక తలలో సగం తలకాయ గుండు కొట్టి సగం తల కొట్టకపోతే బాగుంటదా? లేదు గురు కదా. అందుకని మా ఆవిడ గుండు కొట్టుకోవాలని తిరుమలకు పిలిచినప్పుడు నేను పోకుండా ఉండలేను. నా మిత్రుడు వేణుగోపాల స్వామి ఆలయానికి ఈరోజు పిలిచినప్పుడు నేను రాకుండా ఉండలేను. ఈరోజు 242వ క్లాసు యజ్ఞము టిటిడికి చెందినటువంటి కార్వేట్ నగరం వేణుగోపాల స్వామి ఆలయంలో జరుగుతుంది ఈరోజు యజ్ఞం. వాళ్ళు గుడికి వచ్చారు, నేను కూడా వచ్చి గుడిలోనే కూర్చున్నా. ఆయనకు చెప్పిన విషయం ఏంటంటే, గుండె ఎందుకు కొట్టినావని అడిగితే దానికి ఆన్సర్ ఎలా ఉంది చూడు. మా ఆవిడ గుండు కొట్టి నేను కొట్టకపోతే అది ఎలా ఉంటుందంటే, తలలో సగం మాత్రం గుండు కొట్టి సగం అట్నే బొచ్చు పెట్టుకుంటే బాగుంటదే? లేదు గురు. ఈ ఆన్సర్ ఇచ్చిన వాడు గురువే కదా. చూడండి, అంటే మా ఆవిడ గుండు కొడితే నేను గుండు కొట్టాలా, నేను గుండు కొడితే మా ఆవిడ గుండు కొట్టాలా, ఇద్దరికి ఒకేసారి ఆ తలంపు రావడం, ఇద్దరు ఒకేసారి గుండు కొట్టుకుని రావడం అంటే అర్థం ఏంటంటే, ఆవిడ అర్ధనారీశ్వరి, నేను అర్ధనారీశ్వరుడు. డౌటా? లేదు గురు. అంతే. కాబట్టి దీన్ని బట్టి నీ శరీరం అర్ధనారీశ్వరి, అందులో మాట్లాడేవాడు అర్ధనారీశ్వరుడు. యా, డన్. క్లియరా? మరి ఈ పరిపక్వత సాధించినటువంటి వాడు, పరిపక్వత సాధించినటువంటి ఆమె తన భర్తను గాని, తన బిడ్డను గాని, తన తల్లిని గాని, తన తండ్రిని గాని తనకంటే వేరుగా భావించగలడా? లేదు గురుగారు. ఇట్లా భావించకుండా ఉండేవాడు విశ్వరూపుడు ఆయనే అవుతాడు, విశ్వానికి అతీతుడు ఆయనే అవుతాడు. నాయన డౌట్ ఉంటే మళ్ళీ ప్రశ్నించవచ్చు మీరు. విశ్వానికి అతీతుడు. ఎస్, విశ్వానికి అతీతుడని తెలుసుకున్నాడు అనుకో అమ్మ, విశ్వము లేనిదగును. నీ ఫేస్ లో క్వశ్చన్ మార్క్ నాకు అర్థమైందిలే, ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెప్తాను నాయన, చెప్తా. నువ్వు చిన్నప్పుడు నువ్వు ఇష్టమైన ఆట వస్తువులు చెప్పు, పేర్లు దేంతో ఆడుకున్నావు చెప్పు. చిన్నప్పుడు నువ్వు ఆడుకున్న వస్తువులు చెప్పు, నీకు ఇష్టమైన ఆట చెప్పు. చదరంగం, క్రికెట్, తొక్కుడు బిల్ల, బిల్లంగోడి, పిచ్చులు, రాళ్ళు, ఇట్లాంటి దాంట్లో నీకు ఇష్టమైంది చెప్పు. అష్టాచమ్మ గురువు. అష్టాచమ్మ ఆట ఆడే వయసు ఏ వయసులో? చిన్నప్పుడు. ఒక వయసు చెప్పు, ఏ క్లాస్ చదువుతుంటివి? 3rd క్లాస్ అలా. 3rd 4th చదివేటప్పుడు అష్టాచమ్మ ఆడుతున్న దేవయామిని ఎన్ని రోజులు అయింది డాడీ? చాలా ఏళ్ళు అయింది గురు. అయినా నీకు అది గుర్తే లేదు.
అవునా? ఉమ్, ఉమ్. అసలు నేను మానేసి ఇన్ని సంవత్సరాలు అయిందనేటువంటి విషయం కూడా నీకు గుర్తుందా ఇప్పుడు? లేదు గురుగారు. ఇది అష్టచమ్మకు అతీత స్థితే కాదా? అతి ఐ మీన్, ఎస్, అతీత స్థితి అంటే అష్టాచమ్మ, తొక్కుడు బిల్ల, సమ్మ చెక్క, శారడేసి మొగ్గ ఆడినటువంటి అదే దేవయామిని ఉమ్, ఈ రోజు ఆ తలంపే లేదు ఉమ్, అంటే దానికి అతీతమైనవు. ఉమ్. ఓకే గురుగారు. దానికి అతీతమైనవు. ఉమ్, అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళకు అతీతమైనటువంటి దేవయామిని ఇప్పుడు ఉమ్. వాటి మళ్ళీ ఇప్పుడు ఆడాలంటే ఇప్పుడు చిన్నపిల్లలు పిలిస్తే ఇప్పుడు పోతావా? లేదు గురుగారు. పోలేదు. ఎందుకంటే నేను సెమిస్టర్ ఎగ్జామ్ చదువుకోవాలంటావు. ఉమ్. డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్ ఉందంటే నేను చదువుకోవాలా? మీ వయసు పిల్లలతో మీరు ఆడుకోపోండి అంటావు. అవునా? అవును గురు. అంతే. ఎవరైనా ఉంటే ఆ వయసు పిల్లలు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని జత చేసి పంపిస్తావు. నువ్వు అట్లకి పోవు. ఉమ్, ఒకవేళ వాళ్ళు పిలిచి వాళ్ళతో పాటు నువ్వు ఆడినప్పటికీ నువ్వు అష్టాచమ్మ ఆటకు అతీతంగానే ఉంటావు తప్ప అందులో గెలుపోటములు నీకు సంబంధం ఉన్నట్టు ఫీల్ అవుతావా? లేదు గురుగారు. ఎస్. ఇదే విధంగా విశ్వానికి సంబంధించిన పరిజ్ఞానం తెలిస్తే విశ్వరూపుడు అవుతావు. ఉమ్, విశ్వానికి అతీతమైన పరిజ్ఞానం నీకేనని తెలిస్తే అప్పుడు నువ్వు ఎట్టవుతావు అంటే యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనా. మద్గతేన అంటే విశ్వానికి అతీతమైనటువంటి నేను. ఇప్పుడు ఆన్సర్ చెప్పినా కదా నీకు. ఎస్ గురుగారు. ఏమని చెప్పినా? క్వశ్చన్ ఏం చెప్పాను చెప్పు. విశ్వానికి అతీత్ ఐ మీన్, విశ్వానికి క్వశ్చన్ ఏం చెప్పారు రాసుకున్నారు. ప్రపంచంలో సర్వోత్తముడు ఎవరు? ప్రశ్న. ఎస్ గురుగారు. ఆన్సరు నేనే. ఎస్. ఆ నేను పైన మద్గతేనా. మరి ప్రపంచంలో అందరికంటే ఎవరైతే శ్రద్ధతో నాయందు లగ్నమైన అంతరాత్మతో, ఇప్పుడు ఏ నాయందు నేను ముందు అది చెప్పాను కాబట్టి కదా మీకు అర్థమవుతుంది. నాయందంటే దేవయామనిందా? డిగ్రీ కాలేజీలోకి వచ్చి దేవయామిని ఏం చదువుకుంటున్నావు అనే దాని ఎందు లగ్నం కావాలనా? విశ్వానికి అతీతమైన నేను ఎందు లగ్నం కావాలనా? విశ్వానికి అతీతమైన నేను. ఎస్. విశ్వానికి అతీతమైనటువంటి మద్గతేన, విశ్వానికి అతీతమైనటువంటి గురుతత్వమైనటువంటి నాయ అదే మాం ఏకం శరణం రజ అన్నారు. మాం ద్వయం శరణం రజ అనలే. ఇప్పుడు అదే మాం తర్వాత పదం మాం 18వ అధ్యాయంలో ఉండేది కూడా మాం. ఇదే మాం తర్వాత అదే పదం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన. మొదట్లైన అయిపోయింది. అంటే ఇట్లా ఎవరు నాలుగు రకాలు అంట కదా భక్తులు. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు, జ్ఞానులు. ఇలా ప్రపంచంలో దేవాలయాల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు ఓం శక్తి, అయ్యప్ప స్వామి, ఇంకా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇంకా సర్వ మతాలు ఎవరెవరు ఉన్నారో, గోవిందమాల, తర్వాత ఓం శాంతి, బ్రహ్మకుమారి ఎవరెవరు ఉన్నారో అందరూ నా భక్తులేనమ్మా. అందరూ నా భక్తులే. కానీ ఈ నాయందు శ్రద్ధ కలిగినటువంటి వాడు, విశ్వానికి అతీతమైన నాయందు శ్రద్ధ కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో ఏమ్మా వాడు నేనే. అంటే నేనే అని చెప్తే మీకు అర్థం కాదని, మన 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 వయసుకి అర్థం కాదని అక్కడ వాడు సహ అంటే అట్టి యోగి అమ్మ. తర్వాత పదం చూడండి. శ్రద్ధావాన్ భజతే యో మాం. ఎవరైతే శ్రద్ధతో విశ్వానికి అతీతమైన నన్ను భజిస్తున్నాడో, సహ అంటే అతడు అమ్మా. మే అంటే నాకు. చూడండి, మే అంటే నాకు, సహ అంటే అతడు. ఎవరు అతడు? మాం. మాం అంటే నన్ను నిరంతరము శ్రద్ధతో భజించుతున్నటువంటి వాడిలో ఉండేటటువంటి నేను. అమ్మా క్లియరా? మళ్ళీ చెప్పేదా? ఒకసారి చెప్పరు గురు. నిరంతరము శ్రద్ధతో నన్ను అంటే విశ్వానికి అతీతమైన నన్ను. ఒక విగ్రహాన్నే, ఒక మనిషినా? లేదు గురు. ఒక సాజన్మ సాకార సద్గురుమూర్తి సలహాతో, ఆ సాజన్మ సాకార సద్గురుమూర్తి నాకంటే వేరుగా లేడు. నా మైండ్ లోనే, నా సుషుమ్న నాడిలోనే, ఇడా పింగళ మధ్య ఉండే సుషుమ్న నాడిలో నాలోనే వచ్చాయని చెప్తున్నాడు. గురువు అంటే సహస్రార స్థానం, అది నాకంటే తనిగా లేదు. నేను ఎవరినైతే పూజిస్తున్నానో ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాలోనే ఉంచి నాకు చెప్తున్నాడు అని ఎవరైతే, అది సహా అంటే అట్టి యోగి అమ్మా.
ఉమ్, అట్టి యోగి మే అంటే నాకు ఎంత శ్రేష్ఠుడు తెలుసా నాయన. యుక్తతమః, యుక్తతమో, యుక్త అంటే తగినవాడని అర్థం, ఉమ్, భక్తుడని అర్థం. ఉమ్. యుక్తతమః అంటే అర్థం చెప్పేదే. చెప్పండి గురుగారు. యుక్తతమః అంటే అంతటి భక్తుడు ముందు లేడు. ఉమ్, నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. ఉమ్, నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ అంటే ఏమి? ఏమ్మా, అంతకు ముందు లేడు, ఉమ్, భవిష్యత్తులో కూడా రాడు. ఇక్కడ రహస్యం ఏం తెలుసా? అంత పరమశ్రేష్ఠుడు భవిష్యత్తులో రాడు, ఇంతకు ముందు లేడు అంటే అది నేనే అన్నాయనా. మతః భావించబడును అట ముగించాడు. ఎందుకని అధ్యాయాన్ని భావించబడును ముగించాడు? ఎందుకు? నెక్స్ట్ అధ్యాయంలో మీ సందేహాలన్నీ తీరుతాయి ఉమ్. అని అర్థం. దీన్ని బట్టి చూడండి, ప్రపంచంలో సర్వోత్తముడు ఎవరంటే, దీని భావం అమ్మ, చెప్పండి గురుగారు. ప్రపంచంలో సర్వోత్తముడు ఎవరంటే ప్రపంచానికి అతీతమై అంతటా నిత్యమై సత్యమై శాశ్వతమై ఉండేటువంటి నా పైన ఎవడైతే భక్తి విశ్వాసంతో నిశ్చలమైనటువంటి అనన్య భావంతో, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, అన్యభావం కాదమ్మా. మీ సందేహ నివృత్తికి 2 భావాలు చెప్తా, అన్యభావము అనన్యభావము. రాసుకోండి. అన్యభావం ఒకటి, అనన్యభావం ఒకటి అమ్మా. ఉమ్, ఇంకోటి కూడా చెప్పాల్సిందే, అన్యభావం ఒకటే. ఉమ్, నంబర్ 2 అన్యోన్య భావం 2. ఉమ్, 3 అనన్య భావము. ఉమ్. ఎందుకు 3 రకాలుగా డివైడ్ చెప్తున్నానంటే, అది ఒక మాటతో చెప్పేదానికి నాకు రాదు కాబట్టి 3 పదాలు పెట్టుకున్నా. చెప్పండి గురుగారు. అన్యభావము అంటే నాకంటే గురువు లేక దైవము లేక పరిపూర్ణము ఇతరంగా ఉంది అనేది అన్యభావం. ఉమ్, అన్యోన్య భావము అంటే గురువు నాకేదైతే చెప్తున్నాడో దాన్ని తెలుసుకోవడానికే నేను ట్రై చేయడం అన్యోన్య భావం. ఆడిద్దరు ఉంటారు. ఉమ్, ఇప్పుడు తల్లి బిడ్డ కనక ముందు కూడా ఇద్దరు ఉంటారు, కానీ ఒకడే వాళ్ళు. ఉమ్, తల్లి చచ్చిపోతే పిల్ల ఆటోమేటిక్ చచ్చిపోతుంది. ఉమ్, తల్లి చనిపోయింది అనుకో, గర్భంగా ఉండేటప్పుడు ఉమ్. ఇద్దరు చనిపోయినట్టు, ఒకరు చనిపోయినట్ట? ఇద్దరు. ఇద్దరుగా భావించిన వాళ్ళకి ఇద్దరు చనిపోయినట్టు, ఉమ్, ఒకరిగా భావించిన వాళ్ళు ఒకరు చనిపోయినట్టు. ఉమ్, అట్లా అన్యభావము అంటే నాకంటే ఇతరమైంది ఏదో ఉంది, దాన్ని నేను తెలుసుకోవాలా అనేటువంటి భావం అన్యభావం. ఉమ్, అన్యోన్య భావం ఏదంటే నీకు చెప్తున్నటువంటి గురువు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నాడో శిష్యుడు కూడా అదే తెలుసుకోవాలనేటువంటి భావం అన్యోన్య భావం. ఈ రెండుకి తేడా అర్థమైందా? అర్థమైందా లేదా? మళ్ళీ చెప్పు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలా? లేదు గురుగారు. అమ్మా, అంటే థర్డ్ పర్సన్. అవునమ్మా, అన్య థర్డ్ పర్సన్, అన్యోన్య సెకండ్ పర్సన్, అనన్య ఫస్ట్ పర్సన్. ఎస్, క్లియరా? సరే, పైన నుంచి కిందికి నెంబర్లు వేసుకోండి. లేకపోతే అనన్య 1 వేసుకోండి, అన్యోన్య 2 వేసుకోండి, అన్య 3 వేసుకోండి. అన్యభావం అంటే గురువు దగ్గరికి నేను పోయేటప్పుడు నాకు ఆయన వేరు. గురువు దగ్గరికి పోయిన తర్వాత మేమిద్దరు ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము, సెకండ్ పర్సన్. ఏం తెలుసుకున్నారు మీరు? సృష్టి కంటే అతీతంగా నామరూపం లేదు అని, సృష్టి నామరూపం ఒకటే అని. క్లియరా? ఓకే గురుగారు. మీరు మొహమాటం లేకుండా నన్ను కిందికి దించి అడుగు నాన్న. అన్య థర్డ్ పర్సన్, అన్యోన్య సెకండ్ పర్సన్. అనన్య అనేది ఈ రెండిట్లోనూ ఉంటది, కానీ ఈ రెండు అది కాదు. క్లియర్, ఇంకా క్లియర్ చెప్పేసి అదే విధంగా చెప్పండి. చూసుకోండి. అన్య మట్టి, అన్యోన్య కుండ. అన్య మట్టి, అన్యోన్య కుండ. అంటే మట్టిలో కుండ ఉండదు, కుండలో ఈ రెండు ఉంటది.
ఆకాశం ఈ రెండిట్లోనూ ఉంటది, అవునా కదా? ఎస్ గురువు. అది అనన్య అనేది ఆకాశం. ఇక్కడ ఉదాహరణకు మాత్రం ఆ 3 పదాలు తెచ్చా మీకు చెప్పడం కోసం. నేను దాన్ని చెప్పేదానికి అక్కడ నేను కూడా మాట్లాడేవాడు కూడా మట్టి కుండతో సమానమే కదా. ఎస్ గురువు. అందుకని ఆడ చెప్పేదానికి ఏదీ లేదు కాబట్టి సృష్టికి అతీతమైనటువంటి నన్ను ఎవరైతే అనన్య భక్తితో, ఆ మాట చెప్పాను మీకు, అనన్య భక్తితో నా యందే స్థిరమై మనోబుద్ధి రూపాంతఃకరణములు నన్నే పూజిస్తూ ఉన్నటువంటి వాడు పరమశ్రేష్ఠుడు అని అభిప్రాయం కాదు. అక్కడ చెప్తాడు, అటు అన్నాడు పరమశ్రేష్ఠుడు. నా అభిప్రాయం కాదు, నేనే అది. ఈ విషయాలంతా మీకు ఇప్పుడు చెప్పినటువంటి దాని ఇందులో వచ్చే ప్రశ్నలు అన్నిటికీ మీకు 7వ అధ్యాయంలో క్లియర్ గా ఉంటది ఆన్సర్. మళ్ళీ చెప్తాను చూడమ్మా దీనికి భావము. ఈ ప్రపంచంలో సర్వోత్తముడు ఎవరు అంటే సృష్టికి అతీతమైన నిత్య సత్య శాశ్వతమైన నన్ను ఎవరైతే అనన్య భక్తి భావంతో ధ్యానిస్తారో, ధ్యాన యోగం కదా ఇది, ధ్యానిస్తారో అతను పరమశ్రేష్ఠుడని నా నిర్ణయము. మతః కదా, పరమశ్రేష్ఠుడని నా నిర్ణయము. అమ్మా వినిపిస్తుంది కదా నన్ను? ఎస్ గురువు గారు. ప్రపంచంలో సర్వోత్తముడు ఎవరు అంటే సృష్టికి అతీతమైన నిత్య సత్య శాశ్వతమైనటువంటి నన్ను ఎవరైతే శ్రద్ధతో అనన్య భక్తి భావముతో పూజిస్తున్నారో, ధ్యానిస్తున్నారో అతడు పరమశ్రేష్ఠుడని నా అభిప్రాయం. పరమశ్రేష్ఠుడు అంటే చెప్తా ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపుడే అని అభిప్రాయం. అభిప్రాయానికి ఎవరున్నారు మళ్ళీ రెండో వాళ్ళ? అలా నీరు అని తెలిసిపోయిన తర్వాత, అలా నీరు అని తెలిసిపోయిన తర్వాత ఏమ్మా నేను నీరేనండి అని అది చెప్పదు. ఉదాహరణకి దేవయామిని నిద్రపోవాలనుకున్నప్పుడు నిద్ర దేవయామిని కంటే వేరుగా ఉంటుంది. నిద్రపోయిన తర్వాత దేవయామిని ఉంది, నిద్రపోతున్నానని చెప్పదు. కొన్ని ఏమో అడుగుతాను, చెప్తాదా? సార్ నిద్రపోతున్నానండి, మీకు ఆ మాత్రం తెలియదా అన్నావనుకో, అప్పుడు నిద్రపోలేదని అర్థం. కాబట్టి అది నేను చెప్పలేను కాబట్టి మీకు 3 ఉదాహరణలు తీసుకొచ్చా. ఏమిటి? అనన్య ఈజ్ ఫస్ట్ పర్సన్, దాని రెండోది లేదమ్మా. అన్యోన్య, ఆడ గురు శిష్యుడు ఇద్దరు ఉంటారమ్మా, ఇద్దరు ఉంటారు. గురు శిష్యుడు ఇద్దరు ఒకటే సమిష్టి, ఇది అన్యోన్య సెకండ్ పర్సన్. అన్య థర్డ్ పర్సన్. అక్కడ గురువు వేరే శిష్యుడు వేరేగా ఉంటాడు. చూసుకోండి, 1 2లో ఉంటుంది, 2 3లోనూ ఒకటి ఉంటుంది, 3లోనూ ఒకటి ఉంటుంది. కానీ 1లో ఈ 2 ఉందని చెప్పాల్సిన అవసరం లేదు కదా. సందేహం మీకు మళ్ళీ సందేహం చెప్తాను. సముద్రంలో చేప ఉందమ్మా, చేపలో సముద్రం ఉందని చెప్పాల్సిన అవసరం ఉందా? ఎందుకని? సముద్రం ఉన్నట్టు చేపకు తెలుసు, చేప ఉన్నట్టు తెలుసుకోవలసిన అవసరం సముద్రానికి లేదు. కాబట్టి ఇదంతా సూచనల కోసం మాత్రమే వాడే ఉదాహరణ అండి మీకు. దీని తర్వాత మనం మీ ప్రశ్నలన్నీ ఇప్పటికి ఏమన్నా ప్రశ్నలు ఉంటే రాసి పెట్టండి, 7వ అధ్యాయంలో తీరుతాయి. శ్లోకం మళ్ళీ తెలుసుకుందాం. కానీ అమ్మా యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఈ విషయాన్ని మనకి ఇప్పుడు సత్యపూర్ణ బోధిస్తారు. సత్యపూర్ణ, ప్లీజ్ యూ టీచ్ ద శ్లోక అండ్ విత్ మీనింగ్, కన్నడ అండ్ ఇంగ్లీష్. సత్యపూర్ణ ప్లీజ్ కమ్ ఆన్. योगिनामपि सर्वेषां वद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः. अर्थात
ಸಂಪೂರ್ಣ ಯೋಗಿಗಳಲ್ಲಿ ಕೂಡ ಯಾವ ಶ್ರದ್ಧಾವಂತನಾದ ಯೋಗಿ ನನ್ನಲ್ಲಿ ತೊಡಗಿದ್ದ ಅಂತರಾತ್ಮನಿಂದ ನನ್ನನ್ನು ನಿರಂತರ ಭಜಿಸುತ್ತಾನೋ ಆ ಯೋಗ ನನಗೆ ಪರಮ ಶ್ರೇಷ್ಠನೆಂದು ಮಾನ್ಯನಾಗಿದ್ದಾನೆ. వెరీ నైస్. ఇంగ్లీష్. Even among all the yogis, he who adores me with his mind fixed on me and with faith, he is considered to be me to the best of the yogis. యోగిలందరిలో కల్లా బెస్ట్ యోగి అంటమ్మా వాడా. ఏమ్మా వాడు ఎవరు? ఆన్సర్ ఇచ్చేసినాను మీకు. ఎవరు వాడు? ఆన్సర్ రాసుకున్నారు దేవయామిని. ఎస్ గురుగారు. ఎవరు ఆయన? నేను. యా 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 నేను అంటే దేవయామిని కాదు, పూజారి వెంకటేశం కూడా కాదు. గురుగారు ఇక్కడ చెప్పండి. నన్ను ఎలా చూడాలి అని అదే ఆ ప్రశ్న రాసండి. ఎలా చూడాలనే ప్రశ్న రాస్తే మీరు దానికి సమాధానమే నెక్స్ట్ అధ్యాయం ప్రారంభం. మీలో ప్రశ్నలు ప్రారంభం కావడానికే ఈ శ్లోకాన్ని పెట్టారు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి నేను రాత్రి గాఢంగా నిద్రపోయినప్పుడు దేవయామిని, పూజారి వెంకటేశం, సత్యపూర్ణ వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా రాత్రి గాఢంగా నిద్రపోయేటప్పుడు ఉన్నాయా లేవా? ఈ 5 మంది 4 ఉన్నారా లేదా? లేదు గురు. లేదని మాత్రం ఎట్లా చెప్పుకోగలుగుతాం ఇప్పుడు? ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఓకే. ఎట్ట లేరు? 5 మందిగా లేరు, అందరూ ఒకటిగా ఉన్నారా లేదా? ఒకే స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఇప్పుడు కూడా ఉండగలిగితే అప్పుడు ప్లూరల్ ఉందా? నో ప్లూరల్, ఓన్లీ సింగులర్. దట్ ఈజ్ నేను, దట్ ఈజ్ ఐ, దట్ ఈజ్ ఉత్తమ పురుష. ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్. మీకు మంచి సూచన. ఎప్పటికీ సెకండ్ పర్సన్ గా మారకుండా ఉండే ఫస్ట్ పర్సన్ ఆన్సర్ దానికి. ప్రపంచంలో ఉత్తమ యోగి ఎవరు, ఉత్తముడు ఎవరు అంటే ఎప్పటికీ సెకండ్ పర్సన్ గా మారకుండా ఉండే ఫస్ట్ పర్సన్ అంట. అందుకని ఇంగ్లీష్ లో ద బెస్ట్ యోగి అంటాడు. ద బెస్ట్ యోగి అంటాడు. దీన్నే మనకు ఆయన ఎవరు అంటే మెథ్యూ ఆర్నాల్డ్ చెప్తాడమ్మా. మెథ్యూ ఆర్నాల్డ్ ఏమంటాడంటే, భగవద్గీత గాని ఆంగ్లంలో అనువదించబడకపోయి ఉంటే ఆంగ్ల సాహిత్యమే మృత భాషగా మారేది అంటాడు. అంటే ఇంగ్లీష్ భాషకు జీవం పోసింది భగవద్గీత అంటాడు మెథ్యూ ఆర్నాల్డ్. ఇంగ్లీష్ భాషకు జీవం పోసిందంటే అర్థం ఏంటంటే, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి, అంతర్జాతీయ భాష అయినటువంటి ఆంగ్ల భాషలో అవగాహన చేసుకోవడానికి, అందరినీ కూడా మంచి మనస్తత్వం ఏర్పాటు చేయడానికి భగవద్గీత పనికొచ్చింది అని మాథ్యూ ఆర్నాల్డ్ మనస్తత్వంలో ఆలోచన కాబోలు. ఒక భాష పరిపుష్టమైంది భగవద్గీత వల్ల అంటే, భగవద్గీత పని భాషను పరిపుష్టం చేయడం కాదు, మానవ మేధస్సును క్లీన్ చేయడం, మానవుడి యొక్క సత్ప్రవర్తనను అలవరచడం, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని వికసింపజేసేది భగవద్గీత. అందుకని సమాప్త వాక్యాలు చూడండి, చెప్పండి. ఓం తత్సదితి. చెప్పండి. ఓం తత్సదితి. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోధ్యాయః. అంటే
ఓంకార సింహాసనంగా అధివసించి సద్గురుమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ మనకు బోధిస్తున్నటువంటి భగవద్గీతలోని బ్రహ్మ విద్యకు సంబంధించిన యోగశాస్త్రమైన ఉపనిషత్తు సారాంశం అంతా కూడా శ్రీకృష్ణార్జునుల మధ్యలో జరిగినటువంటి సారాంశము సైదు దేవయామిని గారికి పూజారి వెంకటేశానికి జరిగినటువంటి ఆ సంవాదంలో 6 అధ్యాయాలు పూర్తయినవి అని అర్థం. ఇంకా మనకు 12 అధ్యాయాలు ఉన్నాయి కదా. కాబట్టి మీ సందేహం తొలగడం, అసలు మీకు సందేహం లేదు, సందేహం లాంటివి అంతే. మీ సందేహం తొలగడం కోసం, ప్రక్రియ సౌలభ్యం కోసం 3 6 18గా డివైడ్ చేసుకున్నారు భగవద్గీతని. అంటే 6 అధ్యాయాలకి ఒక ఘట్టం ముగిసింది అంటే ఇంకా మిగతా ఏదో ఉందని కాదు. దీని ఒక అంతరార్థం ఏంటంటే 6 అధ్యాయాలలో చెప్పబడిన అంశాలు అర్థం కానటువంటి విషయాలని మరింత సులభంగా వివరించుట కొరకు మరో 6 అధ్యాయాలు, అందులో సరిగ్గా అర్థం కాకపోతే తెలుసుకోవడానికి వివరించబడింది మరో 6 అధ్యాయాలు. అంతే తప్ప ఇదేదో కొండ మీద కొండ పెట్టినట్టు 3 కుండలు 3 పుస్తకాలు 3 భాగాలు కాదు. భగవద్గీత విషాద యోగంలో మొదటి అధ్యాయంలో సమస్య వివరించబడింది. మానవుడి సమస్య అమ్మా, సగటు మానవుడి సమస్య మొదటి అధ్యాయం అమ్మా. అంతర్మథనం మొదటి అధ్యాయంలో ప్రతి మనిషి యొక్క వేదనంతా దాంట్లో చూసుకోవచ్చు. ప్రపంచంలో అందరి సమస్యలు మొదటి అధ్యాయంలో వివరించబడ్డాయి. అది మొదటి అధ్యాయం సారాంశం. మొదటి అధ్యాయ సారాంశాన్ని 2వ అధ్యాయంలో 7వ శ్లోకం వరకు కొనసాగించి 2వ అధ్యాయంలో 18 అధ్యాయాల సారాంశం కూడా పెట్టేశారమ్మా. 2 అధ్యాయాలకే భగవద్గీత పూర్తయిందమ్మా. ఎట్టంటే 2వ అధ్యాయం ఎన్ని శ్లోకాలు తెలుసమ్మా? 72. 7 + 2 ఎంత? 9. 9 2 18. 18 అధ్యాయాల్లో చెప్పిందంతా కూడా 7 + 2 9 72 శ్లోకాల్లో పూర్తయింది. ఏది మొదటి అధ్యాయం గాని తర్వాత అధ్యాయాలు గాని మొత్తం 2వ అధ్యాయంలోనే ఉందనడానికి ప్రూఫ్ అమ్మా. అది పూర్తయితే మరి ఎన్ని అధ్యాయాలు ఎందుకున్నాయి గురుగారు? అంటే చెప్తాను. మొదటి అధ్యాయంలో సమస్య, 2వ అధ్యాయంలో సమాధానం సంపూర్ణమైందమ్మా. 2వ అధ్యాయంలో చెప్పినటువంటి ఏం చెప్పారంటే ఇదే అచల పరిపూర్ణము, ఇదే మోక్షము అని ముగిస్తాడు. ఏది మోక్షము అని అడిగితే అప్పుడు 3వ అధ్యాయం మొదలైంది. 3వ అధ్యాయం ఎందుకు మొదలైంది అంటే చాలా మంచి ప్రశ్న. కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా? భగవద్గీత తెలుసుకోవడానికి కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అనే ప్రశ్న మొదలైనప్పుడు భగవద్గీత స్టార్ట్ అయింది. మళ్ళీ 3వ అధ్యాయం స్టార్ట్ అయిందమ్మా. ఏది గొప్పది? వెరీ గుడ్. అదే ప్రశ్న, ఏది గొప్పది అని. అంటే నీలో నిర్ణయం కావాలి ఏది గొప్పది అనేది. ఏది గొప్పది 3వ అధ్యాయం మొత్తం చర్చిస్తే తెలుస్తుందమ్మా. ఆన్సర్ చెప్పేసి ఆన్సర్ మాత్రం చెప్తాను ఇప్పుడు మీకు. చెప్పండి. ఆన్సర్ అంటే చెప్పు. జ్ఞానం గొప్పదా కర్మ గొప్పదా అన్నప్పుడు గురువు గారు ఏమంటున్నారు? జ్ఞానం గొప్పది అంటున్నారు మీరు. అది కరెక్ట్. జ్ఞానం వస్తే కర్మ తొలగిపోతుంది అంటారు గురుగారు. అది వారికి అర్థమైంది. ఇప్పుడు నా ఎదురుగా ఉండే గురువు గారికి అర్థమైంది. అది కాబట్టి చెప్పారు. మీకు అర్థం కాదు కాబట్టి మీకు ఎలా చెప్పాలి తెలుసా? చెప్పండి గురువు. జ్ఞానం గొప్పదా కర్మ గొప్పదా అంటే నీకు కుడి చేయి గొప్పదా ఎడం చేయి గొప్పదా? 2 ఒకటే కదా. అది దాని సమాధానం. మీకు మీ స్థాయిలో ఒక పక్షి ఎగరడానికి ఎడమ రెక్క ప్రధానమా కుడి రెక్క ప్రధానమా? 2 ప్రధానమే గురుగారు. కాబట్టి కొంతమంది ఎడం చేయి గొప్పదా కుడి చేయి గొప్పదా అంటే ఏం చెప్తారు? కుడి చేయి గొప్పది అంటారు. వారికి ఒక ప్రశ్న ఇచ్చేస్తా మళ్ళీ. ఏంటిది గురుగారు? ఒకవేళ ఎడం చేయి లేకపోతే కుడి చేతిగా పని తప్పుతుందా? అంతేనా? కాబట్టి జ్ఞానం గొప్పదా కర్మ గొప్పదా అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ రెండింటినీ అనుభవిస్తున్నటువంటి నువ్వే గొప్పవాడివి. జ్ఞానం కంటే కర్మ కంటే కూడా నువ్వు గొప్పవాడి. నీకు జ్ఞానం వస్తే కర్మ జారిపోతుంది అంటే కర్తృత్వరహిత కర్మాచరణ నీకు అలవడిపోతుందని కర్మయోగాన్ని అచల పరిపూర్ణ రాజయోగాన్ని బోధించిన అధ్యాయం 3వ అధ్యాయం 2వ అధ్యాయానికి వ్యాఖ్యానం అమ్మా.
అక్కడికి 3 అధ్యాయాలకు భగవద్గీత అయిపోయింది, వ్యాఖ్యానంతో సహా. మరి 4వ అధ్యాయం ఎందుకు మొదలైందంటే, ఏదైనా ఒక గ్రంథాన్ని పూర్తి చేసినప్పుడు ఆ గ్రంథం యొక్క పరంపరను, వంశక్రమాన్ని చెప్పడం అనేది గ్రంథం యొక్క ఆచారం. బృహదారణ్యకోపనిషత్తులో ఉంది. ఓ గ్రంథం పూర్తయినాక ఆ గ్రంథాన్ని గురించిన పేర్లు ఎట్టొచ్చింది చెప్తారు కదా, అది చెప్పారు. ఈ 3 అధ్యాయాలకు పూర్తయినటువంటి అధ్యాయ ద్వయేన, 2వ అధ్యాయంలో పూర్తయిన భగవద్గీత 3వ అధ్యాయంలో వ్యాఖ్యానంతో సహా పూర్తయింది కదా. దీన్ని నేను ముందు ఎవరికి చెప్పానంటే, దక్షిణామూర్తిగా ఉండి దక్షిణామూర్తి నుండి శ్రీ మహావిష్ణువు గ్రహించినది, సూర్య భగవాను నుండి శ్రీ యాజ్ఞవల్కి జనకులు, సుఖయోగి సాందీపుడు, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి, ఇట్లా వచ్చిందని చెప్తాడు అనమాట. 4వ అధ్యాయం ఇది గురు పరంపరగా వచ్చింది. ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు అని గురు పరంపరగా వచ్చింది భగవద్గీత అని వంశక్రమాన్ని చెప్తాడు. మళ్ళీ ఆయనకు ఆ డౌట్ వస్తుంది, ఏమని, అరే నువ్వు నాకు చెప్తా ఉండవయ్యా, నువ్వు విష్ణువుకి ఏం చెప్పేది, దక్షిణామూర్తి ఏంది, శ్రీ మహావిష్ణువు ఏంది, అదంతా ప్రపంచానికి ముందు కథ కదా. అసలు నాకు కనిపిస్తా ఉండే సూర్యుడు ఆడ దూరంగా మండుతా ఉండే అగ్గి, ఆయన నువ్వు చెప్పడం ఏంది అసలు అని నీలాంటి జిజ్ఞాసి అయిన శిష్యుడు ప్రశ్నిస్తే, అక్కడ మొదలు పెడతాడు, నాయన నువ్వు ప్రపంచంలో ఉండే నన్ను చూస్తాండవా, అమ్మా నువ్వు పూజారి వెంకటేశ్వర చూస్తున్నావా. కాబట్టి పూజారి వెంకటేశం గాని సైదు దేవయామిని గురించి కానీ నేను మాట్లాడట్లేదు నాయన. ఈ పూజారి వెంకటేశం, ఈ సైదు దేవయామిని అనేది 432 కోట్ల సంవత్సరాలుగా వయసు కలిగినటువంటి ఈ ప్రపంచంలో పరిమితమైనటువంటి శరీరాలు ఇవి. ఈ 432 కోట్ల సంవత్సరాల కాలానికి ముందే కాలాతీతంగా ఉండే నన్ను తెలుసుకునేదానికి ఇవన్నీ పనికిరావు నీకు. ఇవన్నీ పనికిరావని తెలిస్తే గానీ నన్ను తెలుసుకోలేవు. ఏమ్మా ఆ రోజు అష్టాచమ్మ తొక్కుడు బిల్ల అది లేకపోతే ప్రాణం పోతుంది అంటావు, నేను ఖచ్చితంగా పోతానంటావు. ఈ రోజు అది అవసరం లేకుండానే జీవించగలుగుతున్నావు, అవునా? ఆ విధంగా ప్రపంచాన్ని పట్టుకుని ఎలాడినంతసేపు నీకు ప్రపంచాన్ని గురించి అసత్యం తెలియదు. అట్లని చెప్పి ప్రపంచాన్ని దూరంగా పెట్టడం వల్ల కూడా అసలు తెలియదు, నాస్తికుడు అవుతాడు. కాబట్టి ఈ జ్ఞానం గొప్పదా కర్మ గొప్పదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పి ఆ తర్వాత అతీతమైన భావాన్ని 4వ అధ్యాయంలో తెలియజేసి పూర్తి చేశారు. కానీ 5వ అధ్యాయంలో మళ్ళీ ప్రశ్నే గొప్ప, మళ్ళీ అదే ప్రశ్నే, ఏమని, సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. 3వ అధ్యాయంలో మొదలైన ప్రశ్ననే ఇంకొక రకంగా 5వ అధ్యాయంలో వేశాడు. అందుకని 5వ అధ్యాయం మొదలైంది. 5వ అధ్యాయంలో చివర ధ్యానానికి ప్రశ్న బీజం ఎత్తడంతో 5వ అధ్యాయంలో మీరు వచ్చేసారు కదా. 5వ అధ్యాయంలో ఏం చేశారు, ప్రాణాపానవు సమవు కృత్వ నాసాభ్యంతర చారిణవని ధ్యాన పద్ధతులు నేర్పారు. కొంచెం ఆ ధ్యాన పద్ధతులకు సమాధానంగా 6వ అధ్యాయంతో భగవద్గీత సర్వోపనిషత్తుల సారం సంపూర్ణమైంది. 10:49 ఈరోజు 10:50 నిమిషాలకి భగవద్గీత ఉత్తర గీత గర్భగీతల సారాంశాన్ని కంప్లీట్ గా ఇప్పుడు నీకు సహజాచల రాజయోగి చేత సైదు దేవయామిని చెప్పబడినటువంటిదే అల్టిమేట్, ఇంకా చెప్పడానికి ఏం మిగిలిలేదు. కానీ దేవయామినికి అర్థం కాకపోతే చెప్పడానికి దండుగా ఉంది. కాబట్టి మనం 7వ అధ్యాయాన్ని తర్వాత ఎపిసోడ్ లో చూద్దామా. ఇంకొంటే 5 నిమిషాలకి ఇంకొకరికి చెప్పిచ్చేసి వచ్చేస్తాం. సౌమ్య శ్రీలక్ష్మి ఉన్నారు కదా, సౌమ్య శ్రీలక్ష్మి వెరీ గుడ్, చెప్పమ్మా కానివ్వండి. శ్రీ భగవాను వాచ, శ్రీ భగవాను వాచ, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. చూడమ్మా, ప్రపంచంలో సర్వోత్తముడు ఎవరు అంటే ప్రపంచానికి అతీతమైనటువంటి నన్ను శ్రద్ధాభక్తులతో భజిస్తున్నటువంటి వాడు పరమయోగి.
అంతటి భక్తుడు నాకు ఇంతకు ముందు లేదు, భవిష్యత్తులో రాడు అని నా నిర్ణయము. ఇది దాని భావం అమ్మా. సైదు దేవయామిని భావం కూడా చెప్పాలి వచ్చే వారం. ఎస్ గురుగారు. ఇప్పుడు రాసుకోవాలంటే ఇప్పుడు అడుగు చెప్తా, మళ్ళీ చెప్పలేను నేను కూడా. ఒకసారి చెప్పండి గురు. రాసుకోపోతావా? ప్రపంచంలో సర్వోత్తముడు ఎవరంటే ప్రపంచానికి అతీతమైన నన్ను, ఎస్ గురుగారు. నిత్య సత్య శాశ్వతమైన నన్ను, శ్రద్ధగా ధ్యానిస్తున్నవాడు, శ్రద్ధగా ధ్యానిస్తున్నవాడు. మీ మాటల్లోకి మార్చుకోండి దాన్ని. అది ఫస్ట్ ఉండే తెచ్చి ఇక్కడ పెట్టచ్చా? అట్లా ఎస్ గురుగారు. మీ మాటల్లోకి మార్చుకొని మీరు ఇంకా సింపుల్ గా మీ మాటల్లో మీ అనుభవిక వేద్యం చెప్పాలి. 6 అధ్యాయాలు, ఇంకా 8 నిమిషాలు ఉంది మనకు. మధ్యలో ఏమైనా ప్రశ్నోత్తరాలు ఉంటే చెప్పండి, ఎవరైనా ప్రశ్నించవచ్చు. నాకు తెలిసి 6 అధ్యాయాలు పూర్తిగా విన్న వాళ్ళు ఎ గ్రేట్ సత్యపూర్ణ. రైట్? సత్యపూర్ణ, Yes, sir. యు ఆర్ 6 అధ్యాయస్. ఓకే, Yes, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యపూర్ణ అండ్ హర్ పేరెంట్స్. ప్లీజ్ ఎనీ క్వశ్చన్స్, ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. No, sir. నో, థ్యాంక్ యూ. ಗುರುಗಾರು. మీ డాడీ ಚೆನ್ನಾಗಿದ್ದಾರಾ? Yes, sir. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಶ್ರೇಯಸ್ ಬಂದಿದ್ದಾರಾ? No, sir. He's absent. ఓకే. ఓకే, శ్రేయస్సు, సుహాస్ వీళ్ళందరిని అడిగినట్టు చెప్పండి. Yes. ఎవరు చెప్తారు నాకు 47 శ్లోకాలని పూర్తిగా ఎవరు చెప్తారు చెప్పండి? 47 శ్లోకాస్ కంప్లీట్ రెసిటేషన్. హూ ఇస్ ద రైట్ పర్సన్? సత్యపూర్ణ 47 శ్లోకాలు చెప్తావమ్మా? Next week, sir. నెక్స్ట్ వీక్. ఓకే. సైదు దేవయామిని గురుగారు. 47 శ్లోకాలని పూర్తిగా మీరు చెప్పగలరా? చెప్పి పెడతాను గురుగారు, వాట్సాప్ లో గ్రూప్ లో పెడతాను. కనీసం ఇద్దరుగాన 47 శ్లోకాలని పూర్తిగా నేర్చుకుంటే నెక్స్ట్ అధ్యాయానికి వెళ్తాం. ఓకే గురుగారు. నెక్స్ట్ అధ్యాయానికి 9 పేర్లు చెప్తాను. కానీ నాకు మీరు ఎవరైనా నేర్చుకోకుండా ఉంటే నెక్స్ట్ అధ్యాయం నెక్స్ట్ వీక్ దీన్నే రిపీట్ చేద్దామంట. నేను ఊరికే మనం నేర్చుకుంటూ వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమన్నా? మీకు వచ్చేవాళ్ళు, నాకు మీకు నోటికి వచ్చేవాళ్ళు. ఫస్ట్ బాల్యంలో ఎప్పుడు కంఠస్థమే. గురుగారు, కంఠస్థం పెడితే అది భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది మీ జీవితానికి. గురుగారు చెప్పండి. కర్మ అంటే ఏమిటి గురుగారు? జ్ఞానం అంటే ఏమిటి? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అమ్మది. కర్మ అంటే చేయబడేది, రాసుకోండి. కర్మ అంటే కృతం. సంస్కృతంలో కృతం అంటారు, తెలుగులో అయితే చేయబడేది కర్మ. జ్ఞానం అంటే అయ్యగారు చెప్తారా? జ్ఞానం అంటే ఆ చేయబడేదానికి ఆధారమైనటువంటి తెలివి. అంతేనా? ఇదంతా పుస్తకాల్లో దొరకదు. కర్మ అంటే చేయబడిన పని, ఓకేనా? జ్ఞానము అంటే ఆ పని చేయబడడానికి ఆధారమైన తెలివి. క్లియరా? ఎస్ గురుగారు. కుండ జ్ఞానం ఎవరిది? కుండ చేసేవాడు. అంతే కదా, కుండ జ్ఞానం కుమ్మరిది. మరి ఆమె ఎవరు? దేవయామిని డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఆ జ్ఞానం ఎవరిది? దేవయామిని దగ్గర. అంతే, డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం కర్మ. కర్మ కదా, ఒత్తుకా కాదు. కర్మ కాదు, కర్మ. అంతేనా? అంతే. డిగ్రీ పాస్ అవ్వడం, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వడం కర్మ. సంబంధిత జ్ఞానం అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వడానికి ఆవిడ ఏదైతే కృషి చేసిందో అదే జ్ఞానం.
ఇప్పుడు చెప్పండి, జ్ఞానం లేకుండా కర్మ జరుగుతుందా? లేదు గురుగారు. కర్మ జరగాలంటే జ్ఞానం అవసరం కదా, అంతేనా? రెండిట్లో ఏది గొప్పది గురుగారు? ఏది గొప్పది అని కావాలి ఇప్పుడు మీకు కదా. వెరీ నైస్. కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అనే దానికి యోగ వాసిష్టం ఇదే ప్రశ్నతో మొదలైంది. ఇది ఏది గొప్పది అని చెప్పాలంటే అదేనమ్మా. ఎటు చెప్పమంటావు చెప్పు నాకు. ఇప్పుడు నువ్వు గొప్పదా, నీ ప్రాణం గొప్పదా? దేవయామిని గొప్పదా, దేవయామిలో ఉండే ప్రాణం గొప్పదా? రెండు. మీకు మంచి ప్రశ్న. కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అనే ప్రశ్న మీరు నేను అడిగిందే కదా. ప్రశ్న ఉంటే నేనే అడిగాను. చాలా మంచి విషయం. దేవయామిని గొప్పదా, దేవయామినిలో ఉండే ప్రాణం గొప్పదా? ఆన్సర్ అమ్మా. ఇది మొదటి ఆన్సర్, ప్రశ్న ఆన్సర్. నెక్స్ట్, పార్వతి గొప్పదా, పరమేశ్వరుడు గొప్పడా? ఇద్దరు ఒకటే కదా. మాట కర్మ రాసుకోండి. కర్మ అంటే మాట, కర్మ అంటే గురుగారు అదే మీకే అర్థమైపోవాలా. నేను చెప్పేదానికి నాకు తెలియదమ్మా. రాసుకోండి, మాట కర్మ. ఆ మాటలో ఉండేటువంటి అర్థమే జ్ఞానం. యాపిల్ పండు, నేను చెప్పినటువంటి మాట కర్మ. జ్ఞానం అనేది చూపేయండి. మీరు చూస్తున్నారు ఆపిల్ పండుని, ఇప్పుడు మీరు చూస్తున్నారు. మీ ఎదురు లేకపోయినా ఎక్కడ చూస్తున్నారు? మైండ్ లో చూసి. అది జ్ఞానం. ఇది ఎవరికి వాళ్ళకి అపరోక్షం కావాలి కానీ క్లియరా? పండు, ఆపిల్ పండు అనే మాట కర్మ. పండును మీరు చూడాలంటే మీకు జ్ఞానం కావాలి. ఇప్పుడు మీరు జ్ఞానం ఎక్కడుంది? నాలోనే. ఎస్, దేవయామినిలో జ్ఞానం ఉంది. జ్ఞానం విడిచి దేవయామిని లేదు. నువ్వు తెలుసుకోవాల్సింది దేవయామిని కాదు, జ్ఞానాన్ని కాదు, జ్ఞానమే. సత్కర్మల్ని దుష్కర్మల్ని నిర్ణయించేది ఏది? జ్ఞానమే గురుగారు. అమ్మాయి కూడా తెలుసా విషయం? అది కాదు అడిగేదాడా. అమ్మాయి అడగాల్సింది ఏంటంటే జ్ఞానమే. కానీ ఆ జ్ఞానం గొప్పదైతే మీరు నాన్ వెజిటేరియన్ తినేసి గుడి లోపలికి రాకూడదు అన్నారు. ఒకసారి చూద్దాం, అది జ్ఞానం కదా. నాన్ వెజిటేరియన్ తినేసి నేను గుడికి పోకూడదు, నాన్ వెజిటేరియన్ తినకుండా నేను గుడికి పోవాలన్నారు. నేను దానికి కాదనట్లేదు. తినే వాళ్ళని వద్దు, వేరే వాళ్ళు అది పక్కన పెట్టు. వాళ్ళు నువ్వు వద్దన్నా ఓకే, నేను తినేసి నన్ను గుడికి రాకూడదని నేను అడిగాను మిమ్మల్ని. అయ్యా నేను చికెన్ పులుసు తింటున్నాను కదా, అమ్మ రికార్డింగ్ అట్లా ఉంటుంది. నేను చికెన్ పులుసు ఇడ్లీ తినేసి గుడికి బయలుదేరాను. అయ్యా మీరు అట్లా అంటున్నారు కదా, మీతో పాటు నేను గుడికి రావచ్చా అని అడిగాను. నన్ను మీరేం చెప్పారు? మీరు చెప్పిన మాట ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పారు? మీరు దైవాంశ సంభూతులండి, మీకు లెక్కలేదండి అన్నారు. అదే నీ కూతురు బయలుదేరితే మాత్రం, ఇప్పుడు భయం తినేదానికి అనుకోండి, అబ్బా ప్లేట్ తీసి పక్కన పెడే, నీకు భయానికి తినలేదు, అబ్బా వద్దు తినొద్దు, తినొద్దురా అన్నారు. అంటే నీ స్నేహితుడిలో దైవాంశ సంభూతుడిని చూశారు మీరు. నీలో నేను శ్రీకృష్ణ పరమాత్మను చూసినప్పుడు నా కొడుకులే నేను చూడలేకపోతున్నా. అక్కడ జ్ఞానంలో తేడా ఉండదు. జ్ఞానాతీతంలో ఈ తేడా ఉంటుందా? అది కావాల్సిన అమ్మా. ఎగ్జాంపుల్ సరిపోయినా? కాబట్టి కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అంటే, ఒక పక్షికి 2 రెక్కల వంటివి కర్మ జ్ఞానాలు. ఆ విషయం మీకు 4వ అధ్యాయంలో మీరు లేరు కాబట్టి తెలియదు. 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో క్లియర్ గా ఉంది. 33వ శ్లోకం శ్రేయాన్ చెప్తాడు. ఏది శ్రేయస్సు అనే పదానికి సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానంలో కర్మలు సమాప్తమవుతాయి. జ్ఞానంలో కర్మలు సమాప్తమవుతాయి. సమాప్తమైన తర్వాత జ్ఞానం మిగలకుండా ఉండే జ్ఞానం ఏదైతే ఉందో అది అచల పరిపూర్ణ జ్ఞానం అమ్మా. నేనే ఈ లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అమ్మా. మీకు లాస్ట్ శ్లోకానికి ఆన్సర్ చెప్పాను.
ఎస్ గురుగారు. ఆ నేను గురించి తెలుసుకోవాలంటే 6 అధ్యాయాలు నాకు సరిపోదు కాబట్టి 7 నాకు అధ్యాయంలో మనకు తెలియజేస్తారమ్మా. ఇంకా ప్రశ్నలు కూడా 11. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? పెద్దలు ఎవరైనా కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే వేణుగోపాల స్వామి మంచి ఆన్సర్లు ఇస్తాడు ఈరోజు. వేణుగోపాల స్వామి ఆలయం అనేది టీటీడీకి చెందినటువంటి ధర్మ ప్రచార ఆలయం ఉందమ్మా ఇక్కడ. ఓకే గురు. మిత్రుడు మరి సిద్ధించినటువంటి సిద్ధు ఆయన పేరు. ఆయన సాక్షాత్తు ఈ కుచేలుడిని కరుణించినటువంటి, ఈ కుచేలుడిని పైన దయ చూపించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. అమ్మా, ఆయన ఈ రోజు ఆలయానికి వేణుగోపాల స్వామి ఆలయంలో గీతా జ్ఞానయజ్ఞం జరుగుతుందంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమైనటువంటి నా మిత్రుడే కారణం. కాబట్టి ఈరోజు మనకు ఈ 6వ అధ్యాయం ముగింపు దేవాలయంలో కావాలని చూడండి సిద్ధు. 6వ అధ్యాయం ముగింపు దేవాలయంలోనే కావాలి, ఆయన ముందరే కావాలని ఉండాలి. చూడండి. అమ్మా, జ్ఞానంలో కర్మ సమాప్తం అవడం అంటే ఏంటి గురు? ఎస్, జ్ఞానంలో కర్మ సమాప్తం అవడం అంటే చెప్తాను. మీరు నిద్రపోక ముందు మీలో ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. ఆలోచన ఈజ్ కర్మ. నిద్రపోయిన తర్వాత కూడా మీ జ్ఞానం అట్టే ఉంటుంది, ఆడికి పోలే. కానీ కర్మ జరుగుతున్నట్టు మీకు తెలియదు కదా. లేదు గురుగారు. కానీ నిద్రపోతున్నప్పుడు మీరు ఉన్నారా లేదా? అది జ్ఞానంలో కర్మ పరిసమాప్తం అవ్వడం అంటే అర్థం ఏంటంటే, సముద్రంలో చేరిన తర్వాత నది తన పేరు కోల్పోతుంది. ఒక చాట మట్టి ఎత్తుకొచ్చి ట్రాక్టర్ లో పోయిండే అంటాం అనుకో, చాట మట్టి అని చాటలో ఉండేంత వరకే దాని పేరు. ట్రాక్టర్ లో పోసిన తర్వాత అది ట్రాక్టర్ మట్టి కానీ చాట మట్టి తనిగా ఉండదు అది. ఒక బిందె నీళ్ళు ఎత్తుకొచ్చి ఇక్కడ పోయి పాలు అందరినీ పాలు తెమ్మంటే ఒకరు గ్లాస్ పాలు తెస్తారు. గ్లాస్ పాలు అనేది అక్కడ పోసేంత వరకే గ్లాస్ పాలు అది. అక్కడ పోసేసిన తర్వాత పాలవుతుంది. ఆ విధంగా మీరు అడిగిన ప్రశ్న సర్వం కర్మాఖిలం పార్థే జ్ఞానంలో కర్మ విలీనం అవ్వడం అంటే అది అర్థం. అది ఇంకా 11 దాటేసింది కదా, ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఓ దుబాయ్ నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు. ఇంకేమైనా ఉంటే అడగండి. అమ్మ, అర్థమైందా? జ్ఞానంలో కర్మ పరిసమాప్తం అవ్వడం, జ్ఞానంలో కర్మ పరిసమాప్తం అవ్వడం అంటే ఆలోచనలన్నీ కూడా నిద్రలో లేదని తెలియట. జ్ఞానాతీతంలో జ్ఞానం లేనిదని తెలిస్తే అతను సర్వోత్తముడమ్మా. ఆ సర్వోత్తముడు అని గుర్తు ఏంటంటే రెండవది ఉండదు అతనికి, అతను మాత్రమే మిగులుతాడు. అది అతను మాత్రం మిగులుతాడని చెప్పడం కంటే అతనిలో రెండవది మిగులుతాడు అనేది కరెక్ట్ ఆన్సర్. పూర్ణమేవ అవశిష్యతే అంటే పరిపూర్ణంలో ఏం మిగులుతాని అర్థం. అది పొందిన వాడికి పోలిక చెప్పడానికి రెండవది లేదు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఆన్సర్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది. ఓకేనా? మిగతా మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామమ్మా. తర్వాత అధ్యాయం ప్రారంభించాలా వద్ద అనేది మీరు 6వ అధ్యాయాన్ని నేర్చుకునే దాన్ని బట్టి ఉంటది. అమ్మా, మంగళం. గారు కోట్లాది గ్రంథంబుల సారము ఏకమై వినిపించను, లేనిది లేదు లేదు ఉన్నది పోవుటలేయా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నము, సహజాచలుని నోటనే నేటికి చెప్పకనే చెప్పించెను. యోగివైన పిదపను నిరతము నాయందు శ్రద్ధ గలిగి, పూజ్య భావంబుతోను మసలిన పరమ శ్రేష్ఠుడవవుదువు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు శరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ की जय. జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.